తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్. పోలీస్ స్టోరీ అనే సినిమాతో హీరోగా అద్భుతమైన నటనను కనబర్చిన మన డైలాగ్ కింగ్ ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలో రాణించారు. ఇదిలా ఉంటే సాయి కుమార్ ఈశ్వర్ అల్లా అనే సినిమాను చేస్తూ తానే హీరోగా కూడా నటించాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఆయన కుటుంబంలో జరిగిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సాయి కుమార్ వాళ్ళ నాన్న పీజే శర్మ. ఆయన కూడా తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు. ఈశ్వర్ అల్లా సినిమా మొత్తం పూర్తి అయిపోయింది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. బయటకు వచ్చి కొనుక్కునే టైంకి వీళ్ళు స్టూడియోలకు ఇచ్చే డబ్బులు, అలాగే టెక్నీషియన్స్కి ఇచ్చే డబ్బులు ఇంకా ఇవ్వలేదు. దాంతో సినిమా రిలీజ్ అవ్వడం కొంచెం కష్టంగా మారింది. అలాంటి టైంలో సాయి కుమార్ వాళ్ళ తండ్రి అయిన పీజే శర్మ సినిమా అనుకున్న రోజు అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకపోతే నేను ప్రాణాలతో ఉండను, సూసైడ్ చేసుకొని చనిపోతానని చెప్పాడు. సరిగ్గా అదే టైంకి సాయి కుమార్ వాళ్ళ భార్యతో కూడా నాన్న ఎందుకో ఫోన్లో చేశాడు. తను ఈ ఫోన్లో మాట్లాడుతూ పైన ఉన్న ఫోన్లో సురేఖని వినమని చెప్పాడు. దాంతో ఆమె రిసీవర్ తీసుకొని వింటూ ఉంటే పీజే శర్మ సూసైడ్ చేసుకుంటున్నాననే మాట వినడంతో సాయి కుమార్కి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడే భార్య సురేఖ నెక్స్ట్ డే మార్నింగ్ దాసనారాయణ గారితో మీటింగ్ అరేంజ్ చేసి మొత్తం మీద కట్టాల్సిన డబ్బులు 2 కోట్లు అని తేల్చింది. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సాయి కుమార్ ఆలోచిస్తున్నప్పుడు తన పక్కనే కూర్చుని సురేఖ దాసరి గారితో కడతాం సార్ అని చెప్పింది. దాసరి గారు కూడా డబ్బులైతే కట్టి సినిమా రిలీజ్ చేయండి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అని చెప్పట్టు. దాంతో ఇక చూసుకున్నట్లయితే డబ్బులు కట్టి సాయి కుమార్ ఈ సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా అనుకున్నంత ఆడకపోవడంతో 2 కోట్ల అప్పుని సాయి కుమార్ 5 సంవత్సరాల టైం తీసుకొని తీర్చుకుంటూ వచ్చేశాడు. ఇప్పుడు సాయి కుమార్ ఆ విషయం గురించి మాట్లాడుతూ ఆ రోజు కనుక ఫోన్లో నాన్న మాట్లాడిన మాటలో నా భార్య సురేఖ వెనకపోయి ఉంటే మా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకునే వాళ్ళమని చెప్పాడు. ఇక ప్రస్తుతం సాయి కుమార్ అగ్ర హీరోల సినిమాల్లో విలన్గా ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. తన వయసుకు తగ్గ పాత్రలు నటిస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఏది ఏమైనా ఆ టైంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగి ఉంటే సాయి కుమార్తో సహా ఇక వాళ్ళ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళమని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇది చూసి అందరూ ఎంతగానో కన్నీళ్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన తన భార్య వల్లే పోయిందని చెప్పడంతో అందరూ వాళ్ళ భార్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.